హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవిస్ కలర్ఫుల్ లైఫ్. నేనైతే ఈరోజు వంకాయ కుర్మా చేస్తున్నా అండి. ఫంక్షన్ స్టైల్లో. ఫంక్షన్లో అయితే వంకాయ కుర్మా ఎలా ఉంటుందో అలాగే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు. ఎలా చేస్తున్నానో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. వంకాయ కర్రీతో కాకుండా ఇట్లా కుర్మాతో తింటే చాలా బాగుంటుంది. దీనికి బగారా రైస్ కాంబినేషన్, వెజ్ బగారా రైస్. ఈరోజు అయితే మేము బగారా రైస్ వేసుకున్నామండి. అందుకని చెప్పేసి వంకాయలు తీసుకున్నాము. వంకాయలు తీసుకొని కుర్మా వేసుకుందాం. సేమ్ ఫంక్షన్కి అయితే వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగే వచ్చిందండి తినేటప్పుడు. నేనైతే వంకాయలు తీసుకొని చూడండి 4 ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఈజీ ప్రాసెస్ అండి, చాలా టైం కూడా పట్టదు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే, వేరే కొత్తగా ఏం లేవు. ఇప్పుడైతే మసాలా రెడీ చేసుకోవాలి. 4 పీసులు అయితే కోసి ఉప్పు నీళ్ళలో వేసి కడిగి పెట్టుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ శుభ్రం చేసుకొని మిక్సీలో అయితే వేసుకోవాలండి. దాంట్లోనే అన్ని మిక్సీలో మసాలా తయారు చేసుకోవాలి మనము. ఇప్పుడైతే నేను మసాలా కోసం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకొని అన్నీ మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. అంటే మీరు కూడా చేసుకొని ఉండొచ్చు, కాకపోతే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుందండి. నేనైతే ఈ స్టైల్లో చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా బాగున్నది. చపాతీ మీద కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఒక పిడికెడైతే పల్లీలు తీసుకున్నాను, ఒక పిడికెడ నువ్వులు తీసుకున్నాను. చాలా అవసరం లేదు, మసాలా కోసం, కుర్మా కోసం. అవైతే కడాయి పెట్టుకొని వేంపేసుకోవాలి. పల్లీలు, నువ్వులు అయితే వేంపేసుకోవాలి. వేంపేసుకున్న తర్వాత ఇవైతే పొట్టు తీసుకోవాలి. పల్లీలు, నువ్వులు కూడా అలాగే వేంపేసుకోవాలి. వేంపేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనము ఇవన్నీ వేంపేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ పౌడర్ వేసుకోవాలి. వంకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ అంతా బాగా ఏం పడదండి, మామూలుగానే కొన్ని వేసుకొని వేపుకోవచ్చు. చాలా ఆయిల్ అవసరం లేదు. చూడండి, నేనైతే చిన్న కడాయి పెట్టాను. ఒక 1/2 kg అయితే వంకాయలు తీసుకున్నాను. కొన్ని అయితే వేంపేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా తొందరగా అయిపోయింది. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. అవి వేపి పక్కన పెట్టేసుకొని ఫస్ట్ మసాలా తయారు చేసుకోవాలండి. చూడండి, పల్లీలు, నువ్వులు అయితే ఒకసారి మిక్సీలో పట్టుకుంటే ఇట్లా పౌడర్ అవుతుంది. తర్వాత మనం ఇప్పటిదాకా చేసుకునేవన్నీ అందులో వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని దాంట్లో కొన్ని వాటర్ కూడా పోయాలండి. వాటర్ వేసిన తర్వాత కొంచెం చింతపండు వేయాలండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ వేయాలి. కొంచెం అల్లం పేస్ట్ వేయాలండి. అప్పటికప్పుడు మన ఇంట్లో అల్లం ముక్కలు ఉండవు కదా అండి టైంకు. మనమైతే ఇంట్లో చేసి పెట్టుకున్న అల్లం ఉంటే ఫ్రెష్ అల్లమేనండి. నేనైతే మొన్ననే చేశాను కాబట్టి అదే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఉప్పు వేసిన తర్వాత కొంచెం గరం మసాలా వేయాలండి. మనం ఇంట్లో చేసి పెట్టుకుంటాం కదా గరం మసాలా, అది వేయాలి. ధనియా పౌడర్ కూడా మన ఇంట్లో చేసి పెట్టుకున్నదే. ఎందుకంటే మనం ఇంట్లో అన్నీ న్యాచురల్గా చేసుకున్నాయనండి. బయట నుంచి అయితే ఏం తీసుకురాలేదు నేను. ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి కదా, ఎప్పటికీ మనం అన్ని కూరలలో యూజ్ చేస్తాం కాబట్టి. చూడండి, చింతపండు కూడా వేసి నేనైతే మసాలా రెడీ చేశానండి. కుర్మా కోసం ఆయిల్ అయితే పెట్టుకోవాలి. వంకాయలు వేంపేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అండి, ఆ ఆయిల్ మాత్రం మొత్తం పోయిన అవసరం లేదు. అందులో కొంచెం పోసుకోవచ్చండి. మొత్తం ఆయిల్ అయితే మసాలాకు అవసరం లేదు. నేనైతే వేంపిన ఆయిల్ చాలా మిగిలిపోయింది, అందుకని చెప్పేసి దాన్ని నేను కొంచెమే వేసానండి. తర్వాత మిగతాది వేరే కర్రీస్లోకి వాడుకోవచ్చండి. అంత ఖరాబ్ ఏం కాదు, బాగానే ఉంటుంది. బాగా లేట్ చేయకుండా తెల్లారి మళ్ళీ వేరే కర్రీలో వేసుకోవచ్చు, బాగానే ఉంటుందండి. చూడండి, నేనైతే మొత్తం ఆయిల్ అయితే వేయలేదు, ఆయిల్ బాగా అవుతుందని చెప్పేసి. వేసిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేయాలండి. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము పేస్ట్ చేసిన మసాలా అయితే ఉంది కదా, రెడీ చేసుకున్న మసాలా మాత్రం ఈ ఆయిల్లో వేయాలండి. కొంచెం పసుపు వేయాలండి కలర్ కోసం. చూడండి, నేను చూపించిన విధంగానైతే చేయండి ఫ్రెండ్స్. కొంచెం బిర్యానీ ఆకు సేమ్ ఫంక్షన్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుందండి. ఫంక్షన్కి వెళ్ళని అవసరం లేదు, మనం ఇంట్లోనే ఫంక్షన్ లాగా ఫీల్ అవుతూ తినొచ్చు. చాలా బాగుంది. ఫంక్షన్లో కంటే బాగున్నది, ఫంక్షన్ లానే ఉంది అనుకుంటూ తిన్నాము మేమైతే.
చూడండి ఫ్రెండ్స్, అదైతే వేసాక నూనెలో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయింపేసుకోవాలి. వేయింపేసుకున్న తర్వాత వాటర్ అయితే మనకైతే ఎన్ని అయితే అవసరం ఉంటాయో అన్ని వేసుకోవాలి. గ్రేవీ కోసం చాలా చిక్కగా కాకుండా చాలా పలచగా కాకుండా గ్రేవీలాగా వేసుకోవాలి. కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోవాలి. మనం వేసుకున్న పచ్చిమిర్చి అయితే సరిపోవు కాబట్టి కొంచెం కారం కూడా వేసుకోవాలి. మళ్ళీ ఇంకా వేరే ఏం వేయని అవసరం లేదు, అన్నీ వేసుకున్నాం కదా అప్పుడే మనము. ఇప్పుడైతే ఒక కారం అయితే వేయాలి. వేసి కొంచెం ఉడికించాలి. కొంచెం ఉడికించిన తర్వాత అప్పుడు మనం వేంపేసుకున్న వంకాయ ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ ఇందులో వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే గ్రేవీ అయితే ఉడికిపోతుంది. మనం ఏం చేయాలంటే ఇవి వేయాలండి, వంకాయ ముక్కలు వేసి అందులో ఉడకనివ్వాలి. చాలా చాలా టేస్ట్ ఉందండి. ఆహా ఏమి రుచి, తినరా మైమరిచి అన్నట్టు అయిపోయింది. వంకాయ అంటే చాలా ఇష్టం ఉంటుంది అందరికీ. అన్ని కూరగాయలలో వంకాయ అది రాజు అంటారు కదండి, రాజు అండి వంకాయ. ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా ఫీల్ అవుతూ తినొచ్చు. ఎంత బాగుందంటే సాయంత్రం చపాతీ చేసుకున్నాం, మిగతా కర్రీ చపాతీలో తిన్నాము. మీరు కూడా నచ్చితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బగారా రైస్ కూడా వేసాము చూడండి. బగారా రైస్లో ఈ వంకాయ కర్రీ వేసుకుంటే అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఆహా ఏమి రుచి, తినరా మైమరచి, రోజు తినాలనే కోరిక ఉంది కదా అనుకుంటాం ఫ్రెండ్స్. నేను పాట పాడారని చెప్పేసి కామెంట్స్ పెట్టకండి, ఎందుకంటే మీకు ఇలా అంటే అన్న తింటారేమో ఇష్టంగా అనేసి నేను అనుకున్నా. ఇంట్లోనే చేసుకొని మీ పిల్లలకు పెట్టి మీరు తినండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.